హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు గోవిద్య. మనం ఆల్రెడీ ఆర్ఆర్బి జనరల్ అవేర్నెస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేసుకుంటున్నాం జాగ్రఫీ సబ్జెక్ట్లో. సో రిమైనింగ్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసుకుందాం. ద డౌన్ హిల్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ రాక్ అండ్ సాయిల్ అండర్ ది డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గ్రావిటీ ఈజ్ కాల్డ్. క్వశ్చన్ ఏమని అడిగారమ్మా? ద డౌన్ హిల్ మూమెంట్ ఆఫ్ రాక్ అండ్ సాయిల్ అండర్ డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గ్రావిటీ ఈజ్ కాల్డ్ అని అడిగారు. ఇక్కడ ఏమంటున్నారు క్వశ్చన్? డౌన్ హిల్ మూమెంట్. జనరల్గా డౌన్ హిల్ మూమెంట్స్ ఎక్కడ చూస్తాం మనం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మౌంటైన్ అనుకుందాం. మౌంటైన్ దగ్గర ఒక మూమెంట్ జరుగుతుంది, డౌన్ హిల్ మూమెంట్. డౌన్ హిల్ మూమెంట్ అనేది జరుగుతుంది. ఏ మూమెంట్ జరుగుతుంది అంటున్నాడు? రాక్ అలాగే సాయిల్ డౌన్ హిల్ మూమెంట్ అనేది జరుగుతుంది. ఎక్కడికి ఎటువైపు పడుతుందంట? ఇక్కడ ఏదైతే గ్రావిటీ ఉందో గ్రావిటీ మీదకి మనకి మూమెంట్ అనేది జరుగుతుంది. ఆ మూమెంట్ని మనం ఏమంటాం అని చెప్పని అడిగారు. ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చారు? సాయిల్ ఫ్లక్చువేషన్. సాయిల్ ఫ్లక్చువేషన్ అంటే ఏంటి? ఫ్లక్చువేట్ అవ్వడం అంటే ఏంటి? జస్ట్ మూమెంట్ అనేది వస్తుందని. అది దేనికి సంబంధించింది? సాయిల్కి సంబంధించింది. సో ఇక్కడ ఏమని అడిగారు? డౌన్ హిల్ మూమెంట్ ఆఫ్ రాక్ని సాయిల్ని ఏదైతే డౌన్ హిల్ మూమెంట్ అవుతుందో అది గ్రావిటీకి రీచ్ అవుతుందో దాన్ని ఏమంటారు అని అడిగారు. సో అది సాయిల్కి రిలేటెడా అంటే కాదు. సాయిల్కి రిలేటెడ్ కాదు అంటే ఆప్షన్ ఏ ఎలిమినేట్ అయిపోతాయి అండ్ ఆప్షన్ సి సాయిల్ క్రీప్ ఇది కూడా ఎలిమినేట్ అయిపోయింది. ఓకేనా? ఇంకేమున్నాయి? ఆప్షన్ బి, డి. ఇక్కడ హైడ్రాలిక్ యాక్షన్ అండ్ మాస్ వేస్టింగ్ రెండు ఉన్నాయి. ఆప్షన్ బి అనేది మాస్ వేస్టింగ్, ఆప్షన్ డి అనేది హైడ్రాలిక్ యాక్షన్. హైడ్రాలిక్ యాక్షన్ అనేది అసలు ఈ రాక్ ఆర్ సాయిల్కి రిలేటెడ్ దాంట్లో ఉంటుందా అంటే హైడ్రాలిక్ యాక్షన్ సాయిల్ అండ్ రాక్ రిలేటెడ్ ఉండదు. దట్ ఈస్ కంప్లీట్లీ ఫిజిక్స్ అనమాట. సో ఇది రిలేటెడ్ కాదు. సో ఆప్షన్ డి అనేది కాదు. అయితే ఇక మిగిలిన ఆప్షన్ ఏంటి? మాస్ వేస్టింగ్. అంటే ఇక్కడ డౌన్ హిల్ మూమెంట్ ఎప్పుడైతే జరుగుతుందో ఒక రాక్ కానీ సాయిల్ కానీ గ్రావిటీ ద్వారా అది కిందకి రీచ్ అవ్వడాన్ని మనం మాస్ వేస్టింగ్ అంటాం. ఓకేనా? మాస్ వేస్టింగ్ ఈజ్ నథింగ్ బట్ మూమెంట్ ఆఫ్ మాస్. అంటే మాస్ అంటే ఏంటి? అది బరువుతో మూమెంట్ అనేది జరుగుతుంది, అది సాయిల్తో రాక్తో. ఆ మూమెంట్ని మనం ఏమంటాము అంటే మాస్ వేస్టింగ్ అంటాం. సో ఇక్కడ ఆన్సర్ ఏంటమ్మా? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. ద టర్మ్ అంటే వర్డ్ పాంథలసాన్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. పాంథలసన్ అనే వర్డ్ దేనికి సంబంధించింది అని అడుగుతున్నారు. దేనికి సంబంధించింది? ఆప్షన్స్ ఇచ్చారు. ఆప్షన్స్ ఏ ఓషన్స్, ఆప్షన్ బి సాయిల్స్, ఆప్షన్ సి మౌంటైన్స్, ఆప్షన్ డి అట్మాస్ఫియర్. ఇక్కడ మనకి జనరల్గా ఈ కాన్సెప్ట్ తెలియాలంటే మనం కాంటినెంట్స్ ఓషన్స్ కాన్సెప్ట్ తెలియాలి. అది తెలిసినప్పుడు మనకి వర్డ్స్ తెలుస్తాయి. ఎలాంటి వర్డ్స్? పాంథలసా అండ్ పాంగియా. ఒకప్పుడు మనకి కాంటినెంట్స్ ఓషన్స్ అని అనేవారు కాదు. ఏమని అనేవారు? పాంగియా అంటేనేమో కాంటినెంట్స్ అనేవారు, పాంథలసా అంటే ఓషన్స్ అనేవారు. అయితే ఇప్పుడు పాంథలసా అనే వర్డ్ దేనికి సంబంధించింది అంటారు? పాంథలసా అనే వర్డ్ ఓషన్స్ సంబంధించింది, పాంగియా అనే వర్డ్ కాంటినెంట్స్కి సంబంధించింది. ఒకప్పుడు మనం కాంటినెంట్స్ ఓషన్స్ అని కాకుండా పాంగియా పాంథలసా అని చెప్పి అనుకునే వాళ్ళం. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏంటి? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈజ్ ఆక్విఫైర్? ఆక్విఫైర్ అంటే ఏంటి? ఆక్వా అంటే ఏంటి? జనరల్ థింగ్ మనకి ఆక్విఫైర్ అంటే ఏంటి అంటే ఇక్కడ ఆక్వా అంటే ఏంటంటే వాటర్ రిలేటెడ్. అవునా? ఆక్వా అంటే వాటర్ రిలేటెడ్. సో ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడో చూద్దాం. ఆప్షన్ ఏ పాకెట్స్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ట్రాప్డ్ ఇన్ శాండీ బెడ్స్ ఇన్ ఏ డెజర్ట్లో ఫ్రెష్ వాటర్ అనేది మనకి ఇసుకలో ఉంటే దాన్ని ఆక్విఫైర్ అంటారా? ఆప్షన్ ఏ. ఆప్షన్ బి వాటర్ దట్ ఫ్లోస్ త్రూ, అగైన్ ఇక్కడ వాటర్ గురించి ఇచ్చారు. ఇక్కడ కూడా వాటర్ దట్ ఫ్లోస్ త్రూ న్యాచురల్ ఛానల్స్ ఇన్ ఈస్టరీ. వాటర్ అనేది ఈస్టరీస్ దగ్గర నుండి ఫ్లో అవుతుంది. ఇక్కడ ఈస్టరీస్ అంటే ఏంటంటే నదులు ప్రవహిస్తాయి కదా. నదులు ప్రవహించినప్పుడు డిఫరెంట్గా ప్రవహిస్తాయి. ఒక దగ్గర ఉండిపోయి ప్రవహిస్తాయి, ఇంకో దగ్గర వేరేవి తీసుకొని ప్రవహిస్తాయి. అలాంటి ఒక దగ్గర ఉండిన దాన్ని మనం ఈస్టరీ అంటాం. ఓకేనా? ఈ ఈస్టరీస్లో ప్రవహిస్తాయని అంటున్నాడు. నెక్స్ట్ ఇంకా సి ఆప్షన్ ఏం చెప్తున్నారు? షీట్స్ ఆఫ్ ఫ్రోజన్ వాటర్
ఫౌండ్ ఇన్ రాకీ కేవ్స్ అట్ హై ఆల్టిట్యూడ్. హై ఆల్టిట్యూడ్ అంటే కొండ పైన మనకి ఫ్రోజన్ వాటర్ అంటే ఐస్ గడ్డలతో ఉన్న చల్లటి వాటర్ అనేవి మనకి ఒక షీట్స్ రూపంలో కొండల మధ్యలో ఉంటాయి అని చెప్పని అంటున్నారు. యాక్విఫైర్ గురించి చెప్తున్నారు ఇక్కడ. ఓకే, యాక్విఫైర్ అనేది ఏంటి అనేది ఈ 4 ఆప్షన్స్లో మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఆప్షన్ డి ఏమని చెప్తున్నారు, వాటర్ స్టోర్డ్ అండర్ గ్రౌండ్ బిట్వీన్ లేయర్స్ ఆఫ్ హార్డ్ రాక్. వాటర్ అనేది అండర్ గ్రౌండ్లో మనకి స్టోర్ చేసుకొని ఉంటున్నారు అని చెప్పి అన్నారు. ఇది మన ఆన్సర్ చేయాలంటే మనకి ఏం తెలియాలి అని అంటే యాక్విఫైర్ అంటే ఏంటో తెలియాలి. అంటే దిస్ ఈజ్ ద బేసిక్ థింగ్, డెఫినేషన్ అనమాట. యాక్విఫైర్ అంటే ఏంటంటే అండర్ గ్రౌండ్ వాటర్లో మనకి వాటర్ అనేది డిఫరెంట్ లేయర్స్ వైజ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం గ్రౌండ్ వాటర్ తవ్వుకుంటాం చూసారు, బోర్లు వేసుకొని, ఆ గ్రౌండ్ వాటర్ అనేది కూడా యాక్విఫైర్. అప్పుడు దీనికి ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ డి ఏమని చెప్తుంది, వాటర్ స్టోర్డ్ అండర్ గ్రౌండ్ బిట్వీన్ లేయర్స్ ఆఫ్ హార్డ్ రాక్. సో ఇది యాక్విఫైర్ డెఫినేషన్ ఏంటంటే ఇది వాటర్ స్టోర్డ్ అండర్ గ్రౌండ్ బిట్వీన్ లేయర్స్ ఆఫ్ హార్డ్ రాక్. అప్పుడు ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఇలాంటివి ఎక్కువ అడగరు, జనరల్గా అడుగుతారు. అడిగినప్పుడు బట్ మనం ఆన్సర్ చేయగలగాలి. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ అబౌట్ పెట్రాలజీ. ఇవన్నీ కూడా పెట్రాలజీ, జియాలజీ, బయాలజీ ఇవన్నీ కూడా ఏంటంటే ఒక స్పెసిఫిక్ టాపిక్ని స్టడీ చేసేవన్నమాట. పెట్రాలజీ అంటే అది దేన్ని స్టడీ చేసేది, అసలు పెట్రాలజీ అంటే ఏంటి అని అడిగారు. ఇది కూడా డైరెక్ట్ బిట్టే, యాక్విఫైర్ లాగా. ఏంటి పెట్రాలజీ దేని గురించి స్టడీ చేసేది, ఆబ్వియస్లీ మనకి రాక్స్ గురించి స్టడీ చేసేది. ఎందుకంటే మనం రాక్స్ మీద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం డీల్ చేస్తున్నాం కాబట్టి రాక్స్కి రిలేటెడ్. దేని గురించి డీల్ చేస్తుంది అంటే ఇట్ ఈస్ ద బ్రాంచ్ ఆఫ్ సైన్స్ కన్సర్న్డ్ విత్ ది ఆరిజిన్ అండ్ స్ట్రక్చర్ అండ్ కాంపోజిషన్ ఆఫ్ రాక్స్. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మిగిలిన ఎందుకు కాదు ఆప్షన్స్ అంటే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏమని చెప్తున్నారు, ఇట్ ఈస్ ద బ్రాంచ్ ఆఫ్ సైన్స్ కన్సర్న్డ్ విత్ ది ఆరిజిన్ స్ట్రక్చర్ అండ్ కాంపోజిషన్ ఆఫ్ పెట్రోలియం. పెట్రోలియం గురించి స్టడీ చేస్తుందా అంటే స్టడీ చేయదు, రాక్స్ గురించి స్టడీ చేస్తుంది. ఓకేనా, అయితే ఆప్షన్ ఏ కాదు. ఇంకేమిచ్చారు, ఇట్ హ్యాస్ బీన్ డెరైవ్డ్ ఫ్రమ్ ఎ లాటిన్ వర్డ్ విచ్ మీన్స్ బ్రిక్. బ్రిక్ గురించి అసలు మనం ఎక్కడ మాట్లాడుకోము. ఇన్ కేస్ మాట్లాడుకున్నాం. ఇంకొక విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అప్పట్లో గ్రీక్స్ అనే వాళ్ళు ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉండేది, తర్వాత లాటిన్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువ ఉండేది. సో ఆప్షన్ సి కూడా కాదు. నెక్స్ట్, ఇట్ ఈస్ ద సెడిమెంటరీ రాక్ ఫార్మ్డ్ అవుట్ ఆఫ్ డిపాజిట్స్ ఆఫ్ గ్లేషియర్స్. ఓకే, ఇక్కడ రాక్ గురించి ఇచ్చారు అగైన్ మనం కన్ఫ్యూజ్ చేయడానికి. ఆప్షన్ బియా సి డియా అనేది. ఇక్కడ ఆప్షన్ డిలో ఏం చెప్తున్నాడు, అది ఒక సెడిమెంటరీ రాక్ గ్లేషియర్స్లో ఉంటుంది అని. అక్కడ మనకి ఏ రాక్ అని అడిగారా, అసలు పెట్రాలజీ అంటే ఏంటని అడిగారా. జనరల్గా మనకు తెలుసు పెట్రాలజీ ఆలజీ అని ఇచ్చారంటే స్టడీ ఆఫ్ సంథింగ్, జియాలజీ అంటే స్టడీ ఆఫ్ ఎర్త్. అలాగా ఇది కూడా సమ్ స్టడీ ఆఫ్ వన్ టాపిక్ అనమాట. అప్పుడు ఏమవుతుంది, సెడిమెంటరీ రాక్ అనేది అక్కడ ఫామ్ అవుతుందని చెప్తున్నాడు వీడు. ఇక్కడే బి ఏం చెప్తున్నాడు, అది ఒక సైన్స్లో ఒక బ్రాంచ్, అది రాక్స్ యొక్క స్ట్రక్చర్ ఒరిజినల్ ఎక్కడ పుట్టింది, అసలు ఎలా ఫామ్ అయ్యింది అనే దాని గురించి చెప్పేది పెట్రాలజీ అన్నాడు. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్, ద టర్మ్ లిథిఫికేషన్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ జాగ్రఫిక్ ఎలిమెంట్స్. ఇక్కడ లిథిఫికేషన్, లిథియో అంటే ఏంటి, జనరల్గా లిథియో అంటే ల్యాండ్కి రిలేటెడ్, లిథిఫికేషన్ అంటే ఒక ప్రాసెస్, ల్యాండ్ మీద జరిగే ఒక ప్రాసెస్ అనమాట. ఇప్పుడు జనరల్గా ఏం ప్రాసెస్, లిథిఫికేషన్ అనేది ప్రాసెస్ మనకి మోస్ట్లీ దేనికి చేస్తారంటే రాక్స్కి చేస్తారు. సో ఇక్కడ ఆప్షన్ ఏమవుతుంది, ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్, which mineral ore deposits are formed by the decomposition of wide varieties of rocks rich in aluminium silicates. జనరల్గా అల్యూమినియం సిలికేట్స్, అల్యూమినియం, ఈ సిలికాన్స్ ఇవన్నీ ఎక్కడ ఉంటాయి, ఏ లేయర్లో ఉంటాయి అంటే ఎర్త్ క్రస్ట్లో ఉంటాయి. ఓకేనా, ఈ ఎర్త్ క్రస్ట్లో ఉన్నప్పుడు ఇక్కడ ఏమని అడిగారు, మినరల్ ఓర్ డిపాజిట్స్ అనేవి మనకి ఫామ్ అవుతున్నాయి, డికాంపోజిషన్ ఆఫ్ రాక్స్ జరిగి అల్యూమినియం సిలికేట్స్లో రాక్స్ అనేవి ఎక్కడ
మనకి వెరైటీ టైప్స్ ఆఫ్ ఉంటాయి. అంటే క్వశ్చన్ ఎలా అడుగుతున్నారో మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ క్వశ్చన్ ఏమని అడిగారో మనకు అర్థమైతే ఇది కూడా ఫ్యాక్చువల్ డేటా. ఇది మనకి కంటెంట్ తెలిస్తేనే ఫ్యాక్ట్, అంటే డైరెక్ట్ ఫ్యాక్ట్ తెలిస్తేనే మనం దీనికి ఆన్సర్ చేయగలం. సో ఇక్కడ దీని ఆన్సర్ ఏమవుతుంది అంటే మినరల్స్ అంటే ఖచ్చితంగా ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఆ ఇచ్చిన 4 ఆప్షన్స్ కూడా మినరల్సే. కానీ వీడు అడిగిన క్వశ్చన్ ఏంటి, ఏది రాక్స్ డికంపోజిషన్ జరుగుతుందో అవి అల్యూమినియం సిలికేట్స్ అనే తత్వాన్ని ఎక్కువ కలిగి ఉంటాయో అవి మినరల్ ఓర్ డిపాజిట్స్, అది ఏంటి అని అడిగారు. అది ఏంటి తెలియాలంటే మనకి కాన్సెప్ట్ విన్నప్పుడు అండ్ డైరెక్ట్ బిట్ అనమాట ఇది. ఓకే, ఏంటి అంటే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. బాక్సైట్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ విచ్ టైప్ ఆఫ్ రాక్స్ ఆర్ గ్రానైట్ రాక్స్. గ్రానైట్ రాక్స్ అని ఏ రాక్స్ అని అంటాము, గ్రానైట్ రాక్స్ని ఏ రాక్స్ అంటాము అని అంటే ఇక్కడ తెలియాల్సింది గ్రానైట్ రాక్స్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ వన్ రాక్స్. జనరల్గా మనకి రాక్స్ ఎన్ని టైప్స్ అమ్మా, రాక్స్ అనేవి జనరల్గా మనకి రాక్స్ అనేవి 3 టైప్స్. ఫస్ట్ థింగ్ ఇగ్నీషియస్, నెక్స్ట్ సెడిమెంటరీ, థర్డ్ది మెటామార్ఫిక్. ఓకేనా, ఇవి 3 టైప్స్ ఆఫ్ రాక్స్ మనకు ఉండేవి. అయితే ఇక్కడ ఏమని అడిగారు, గ్రానైట్ రాక్స్ ఏ రాక్స్కి సంబంధించింది అని అడిగారు. ఇవి తెలియాలంటే ఆ రాక్స్ అండ్ వాటి యొక్క ఎగ్జాంపుల్స్ తెలిస్తే మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. గ్రానైట్ రాక్స్ అనేవి ఇగ్నీషియస్ రాక్స్ యొక్క ఎగ్జాంపుల్స్ అనమాట. గ్రానైట్ రాక్స్ అంటే ఇగ్నీషియస్ రాక్స్ అంటే ఇవి ప్రైమరీ రాక్స్ అంటాం. ప్రైమరీ రాక్స్ అని ఎందుకు అంటున్నాం ఇక్కడ అంటే మనకి జనరల్గా ఫస్ట్ ఫామ్ అయిన రాక్స్ అనమాట ఇవి. దీని నుండే మనకి సెడిమెంటరీ రాక్ ఫామ్ అవుతుంది, మెటామార్ఫిక్ రాక్ ఫామ్ అవుతుంది. ఓకేనా, అసలు ఇగ్నిషియస్ రాక్స్ అనేవి ఎలా ఫామ్ అయినాయి అంటే లిజన్, ఇగ్నిషియస్ రాక్స్ మనకి జనరల్గా ఎలా ఫామ్ అయినాయి అంటే వాల్కనోస్ ఉన్నాయి కదా, ఇది వాల్కనోస్ అగ్నిపర్వతాలు. ఇవి ఏంటంటే ఇందులోంచి లావా అనేది పొంగుకు వస్తుంది మనకి. ఈ లావా అనేది పొంగుకొచ్చి మనకి సైడ్లు పడుతుంది. ఈ సైడ్ ఎప్పుడైతే ఆ లావా అనేది పడిందో ముద్ద కింద పడుతుంది. ఈ ముద్ద కింద పడి కాసేపటికి చల్లారి గట్టి రాయిలాగా ఫామ్ అవుతుంది, గట్టిగా అవుతుంది. ఇప్పుడు వేడిగా ఉన్నది చల్లారిన తర్వాత గట్టిగా అవుతుంది కదా, సేమ్ అలాగే ఇది గట్టిగా ఫామ్ అయ్యి ఒక రాక్ సబ్స్టాన్స్లో వస్తుంది అనమాట. అదే ఇగ్నీషియస్ రాక్. ఈ రాకే ఇగ్నీషియస్ రాక్, ఫస్ట్ ఫామ్ అయిన రాక్ కాబట్టి దీన్ని ప్రైమరీ రాక్ అని అంటున్నారు. ఇగ్నీషియస్ రాక్స్ ఇట్లా తయారవుతాయి. దీని నుంచే మనకి సెడిమెంటరీ రాక్, మెటామార్ఫిక్ రాక్ కూడా ఫామ్ అవుతాయి అనమాట. సో ఇక్కడ ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ సెడిమెంటరీ రాక్. అగైన్ అడుగుతున్నారు సెడిమెంటరీ రాక్ ఏ టైపు అంటే ఇచ్చిన ఆప్షన్స్లో ఏది సెడిమెంటరీ రాక్ అని అడుగుతున్నారు. ఏది సెడిమెంటరీ రాక్ అనేది తెలియాలంటే మనకి ఇట్లా ఎగ్జాంపుల్స్ తెలియాలి. సెడిమెంటరీ రాక్స్ అంటే ఏంటంటో మనకు తెలియాలి, తెలిసి ఇది ఆన్సర్ చేయగలం. ఇందులో మనం ఒకటి మాత్రం చెప్పగలం కదా, ఆల్రెడీ ప్రీవియస్ బిట్లో మనం డిస్కస్ చేసుకున్నాం. ఏం డిస్కస్ చేసుకున్నాం, గ్రానైట్ అనేది ఇగ్నీషియస్ రాక్ అని. సో ఈ గ్రానైట్ అనేది ఇగ్నీషియస్ రాక్ అయినప్పుడు ఇక్కడ సెడిమెంటరీ రాక్ అడిగారు, ఆబ్వియస్లీ సి అనేది ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్ స్లేట్, లిగ్నైట్ అనేది ఉన్నాయి చూసారా, ఇవన్నీ ఈ రెండు ఎలా అంటే ఒక రాక్ నుండి ఇంకో రాక్, 2 రాకులు కలిపి మనకి ఇంకో రాక్ కింద ఫామ్ అవుతాయి. ఈ రాక్స్ అట్లా ఫామ్ అవుతాయి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇగ్నీషియస్ రాక్ అండ్ సెడిమెంటరీ రాక్ మెటామార్ఫిక్ రాక్ కింద కన్వర్ట్ అవుతుంది. అలాగే ఈ 2 రాక్ సబ్స్టెన్స్తో కలిపి ఒక రాక్ కింద ఫామ్ అవుతుంది. అదే ఈ 2 రాక్స్. సో ఈ సెడిమెంటరీ రాక్స్లోకి రావు. సో ఆప్షన్ బి, డి ఈజ్ ద రాంగ్ ఆన్సర్. సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుందమ్మా, ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సెడిమెంటరీ రాక్ అంటే ఏదంటే శాండ్ స్టోన్ ఈజ్ ఏ సెడిమెంటరీ రాక్. ఓకే, ద క్వార్జ్ ఈజ్ ఏ డాష్ టైప్ ఆఫ్ రాక్. క్వార్జ్ అనేది ఎలాంటి టైప్ ఆఫ్ రాక్ అని అన్నాడు. ఇది కూడా మనకు తెలియాలంటే మనకి రాక్స్ యొక్క ఎగ్జాంపుల్స్ తెలియాలి. ఏ రాక్కి సంబంధించింది అంటే క్వార్జ్ అనేది సెడిమెంటరీ రాక్కి సంబంధించింది. క్వార్జ్ ఈజ్ ఏ సెడిమెంటరీ రాక్. ఓకే, సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఇక్కడ ద డౌన్ ఫోల్డ్ ఆఫ్
ద డౌన్ ఫోల్డ్ ఇన్ ఏ రాక్ ఈజ్ నోన్ యాజ్, అంటే రాక్లో డౌన్ ఫోల్డ్ రాక్ని ఏమంటాము అని అన్నారు. డౌన్ ఫోల్డ్ రాక్ తెలియాలి. డౌన్ ఫోల్డ్ రాక్ అంటే ఏంటి అంటే ఇక్కడ డౌన్ ఫోల్డ్ రాక్, అప్ ఫోల్డ్ రాక్ అని రెండు ఉంటాయి జనరల్గా. అప్ ఫోల్డ్ రాక్ అంటే యాంటిక్లీన్ అంటాం. డౌన్ ఫోల్డ్ రాక్ అంటే సింక్లీన్ అంటాం. అంటే ఈ రాక్స్ యొక్క ఫోల్డింగ్ మూమెంట్స్ అనమాట. అప్ ఫోల్డ్ రాక్ని యాంటిక్లీన్ అంటాం, డౌన్ ఫోల్డ్ రాక్ని సింక్లీన్ అంటాం. ఇది బ్యాక్ లైన్ రాక్, ఓకే, బ్యాక్ లైన్ నడుస్తుంది అనమాట. ఇది క్రెస్ట్ లైన్ అంటే బిఫోర్ ఆఫ్టర్ జరుగుతుంది అనమాట, ఓకేనా. నెక్స్ట్ ఈ యాంటిక్లీన్ కాదు, బ్యాక్ లైన్ కాదు, క్రెస్ట్ లైన్ కాదు. సో ఆప్షన్ డౌన్ ఫోల్డ్ అనగానే మనకి డౌన్ ఫోల్డ్ రాక్ అనగానే సింక్లీన్ అంటే సింక్లీన్ అని అంటాం డౌన్ ఫోల్డ్ రాక్ని. అప్ ఫోల్డ్ రాక్ని యాంటిక్లీన్ అంటాం. సో ఇక్కడ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, రాక్స్ విచ్ హ్యావ్ సాలిడిఫైడ్ ఫ్రమ్ మాల్టెన్ మ్యాగ్మా ఆర్ కాల్డ్. రాక్స్ ఏదైతే అంటే మనం ఇక్కడ ఒకటి చెప్పాం, నేను ఆల్రెడీ చెప్పాను ఏంటి, ఇక్కడ మనకి జనరల్గా అగ్నిపర్వతాలు అనేవి ఇలా ఉంటాయి, అందులోని వాల్కన్ లావా అనేది పైకి వస్తుంది. ఈ లావా అనేది ఎలా వస్తుంది పైకి మనకి అంటే ఇక్కడ మనకి మాగ్మా ఒక లిక్విడ్ అండ్ గ్యాసెస్ ఫామ్లో మనకి ఇక్కడ అగ్ని ఫోర్స్ అనేది మనకు ఉంటుంది అనమాట ఇక్కడ మాగ్మా దగ్గర. ఆ ఫోర్స్ వల్ల మనకి లావా అనేది ఫామ్ అయ్యి పక్కన ముద్ద కింద పడి తర్వాత చల్లారి ఒక రాక్ కింద ఫామ్ అవుతుంది. అదే ఇగ్నీషియస్ రాక్ అన్నామా. సో అప్పుడు ఇది ఏమవుతుంది దీనికి ఆన్సర్, రాక్స్ విచ్ హ్యావ్ సాలిడిఫైడ్ ఫ్రమ్ మాల్టెన్ మాగ్మా. మాల్టెన్ మాగ్మా నుండి మనకి ఏది సాలిడిఫైడ్ కింద మారుతుంది, ఏ రాక్ సాలిడిఫైడ్గా మారుతుంది అంటే సాలిడ్గా మారుతుంది. ఏ రాక్ సాలిడ్గా మారుతుందమ్మా, ఇగ్నీషియస్ రాక్స్. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ కాన్సెప్ట్ తెలిస్తే మనం దీనికి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు, ఓకేనా. నెక్స్ట్, గ్రానైట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. గ్రానైట్ దేనికి ఎగ్జాంపుల్, ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను దీని గురించి. గ్రానైట్ అనేది ఇగ్నీషియస్ రాక్ యొక్క ఎగ్జాంపుల్. గ్రానైట్ ఇగ్నీషియస్ రాక్. మనము జనరల్గా గ్రానైట్స్ చూస్తూ ఉంటాం కదా, ఆ గ్రానైట్స్ అనేవి ఇగ్నీషియస్ రాక్స్ అన్నమాట, ఓకేనా. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, నేమ్ ద రాక్ ఇన్ విచ్ కాల్షియం ప్రెజెంట్ యాజ్ ద మెయిన్ మినరల్ కాంపోనెంట్. కాల్షియం అనేది కలిగి ఉంటుందంట, ఒక మినరల్ కాంపోనెంట్లో కాల్షియం అనేది ఉంటుంది, అది ఏ మినరల్ అని అడిగాడు. ఆప్షన్ ఏ కార్బోనేట్ రాక్, ఆప్షన్ బి క్లే రాక్, ఆప్షన్ సి సిలికేట్ రాక్, ఆప్షన్ డి శాండీ రాక్. క్వశ్చన్ ఏమని అడిగారు ఇక్కడ అంటే నేమ్ ద రాక్ ఇన్ విచ్ కాల్షియం ప్రెజెంట్ యాజ్ ద మెయిన్ మినరల్ కాంపోనెంట్. ఓకే, ఆప్షన్ ఏ కార్బోనేట్ రాక్, ఆప్షన్ బి క్లే రాక్, ఆప్షన్ సి సిలికేట్ రాక్, ఆప్షన్ డి శాండీ రాక్. అంటే మనం జనరల్గా ఇది విన్నారా మీరు, కాల్షియం కార్బోనేట్ అనేది. కాల్షియం కార్బోనేట్ అనేది ఎక్కువగా మినరల్స్ ఈ కాల్షియం కార్బోనేట్ అనేది మనకి మోస్ట్లీ ఎక్కువగా విన్న వర్డ్, అండ్ ఇదే మనకి మినరల్ కాంపోనెంట్లో ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందమ్మా, కార్బోనేట్ రాక్. ఏంటి రాక్, కాల్షియం ఏ మినరల్లో కాల్షియం ఉంటుంది అని అంటే కాల్షియం కార్బోనేట్లో రాక్లో మనకి కాల్షియం అనేది ఉంటుంది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ కార్బోనేట్ రాక్. ఓకే, నెక్స్ట్, అండర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెస్మిక్ జోన్స్ డూ ద అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఫాల్. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో సెసిమిక్ జోన్స్ ఉంటాయి. మనకి సెసిమిక్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి సెసిమిక్ జోన్స్ తెలియాలంటే ఫస్ట్ సెసిమిక్ అంటే ఏంటో తెలియాలి. సెసిమిక్ అంటే ఏంటంటే మనకి భూకంపాలు అవి వస్తూ ఉంటాయి కదా, అప్పుడు ఒక వేవ్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఆ వేవ్స్ జనరేట్ అయినవే సెసిమిక్ వేవ్స్ అంటారు, ఓకేనా. అది దాన్ని సెసిమిక్ జోన్ అంటాం. అంటే ఎక్కడైతే భూకంపాలు ఇవన్నీ వస్తాయో దాన్ని సెసిమిక్ అంటాం, సెసిమిక్ జోన్స్ అంటాం. సో ఇక్కడ సెసిమిక్ జోన్స్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఉన్నాయి. అది ఏ జోన్కి సంబంధించింది,
ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జోన్స్ ఉన్నాయి. ఇక్కడ జోన్స్ అనేవి ఎలా ఇస్తారంటే ఫస్ట్ జోను అంటే చాలా రేర్గా వస్తుంది, సెకండ్ జోన్ కొంచెం డిఫికల్ట్, థర్డ్ జోన్ మీడియం, ఫోర్త్ జోన్ వెరీ హై, ఫిఫ్త్ జోన్ వెరీ వెరీ హై అనమాట, మోస్ట్ డేంజరస్ అనమాట. సో అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఎలాంటి సెసిమిక్ జోన్స్ ఉంటాయని అడిగారు. దిస్ ఈజ్ ఆల్సో ఏ డైరెక్ట్ బిట్, ఫ్యాక్చువల్ బిట్. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంట ఆప్షన్ డి. అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో మనకి ఎలాంటి జోన్ ఉంటుందంటే జోన్ 5 అనేది ఉంటుంది అనమాట. ఓకేనా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద డిస్ట్రక్టివ్ ఫార్మ్ ఆఫ్ సునామీ ఆల్సో కాల్డ్ as seismic sea waves ఆర్ యూజువల్లీ కాజ్డ్ బై ఎర్త్క్వేక్. మనకి సునామీస్ అనేవి జనరల్గా వస్తాయి. జనరల్గా సునామీస్ అనేవి ఎక్కడ వస్తాయి మనకంటే సముద్రంలో వస్తాయి. సముద్రంలో సునామీస్ వచ్చినప్పుడు మనకి కొన్ని సునామీస్ నార్మల్గా వస్తాయి, కొన్ని చాలా డిస్ట్రక్టివ్ అనమాట, చాలా దారుణంగా వస్తాయి. ఎగ్జాంపుల్ మన వైజాగ్లో వచ్చిన హుదూద్ తుఫాన్ అవ్వచ్చు. ఆ తుఫాన్ వల్ల అంటే ఆ తుఫాన్ల వల్ల మనకి సీ ఫ్లోర్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. బికాస్ ఆఫ్ సమ్ ఫోర్స్ వల్ల మనకి సునామీస్ ఎర్త్క్వేక్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఇంకొక పాయింట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ సునామీస్ అనేవి డిఫరెంట్ మ్యాగ్నిట్యూడ్లో వస్తాయి. అదే ఇక్కడ ఆప్షన్స్లో ఇచ్చారు. ఏమి ఇచ్చారు? మ్యాగ్నిట్యూడ్ 2 to 3 అని ఇచ్చారు. ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ 2 to 3 అంటే రేర్గా వచ్చేవి, అంటే జస్ట్ వెరీ రేర్గా కామ్గా వస్తుంది సునామీ. ఇక్కడ 5 to 6కి వచ్చేసరికి మనకి మీడియంగా వస్తాయి. 4 to నెక్స్ట్ మ్యాగ్నిట్యూడ్ 4 to 5కి వచ్చేసరికి కొంచెం హైగా వస్తాయి. ఇంకా మ్యాగ్నిట్యూడ్ ఎప్పుడైతే 7.5 దాటేస్తుందో ఇంకా డేంజరస్ అనమాట, అల్లకల్లోలం చేసేస్తుంది. అంటే ఇక్కడ పైగా మనకేమని ఇచ్చారు? డిస్ట్రక్టివ్ ఫార్మ్, అంటే సునామీ ఏదైతే అల్లకల్లోలం చేసేస్తుందో అది ఏ మ్యాగ్నిట్యూడ్ అని ఇచ్చారు. ఏ మ్యాగ్నిట్యూడ్ ఇక్కడ ఆన్సర్? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ డి, మ్యాగ్నిట్యూడ్ గ్రేటర్ దెన్ 7.5. ఓకే. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద స్టడీ ఆఫ్ వైబ్రేషన్స్ విత్ ఇన్ ది ఎర్త్? అంటే మన ఎర్త్లో వైబ్రేషన్స్ వస్తున్నాయి, ఎర్త్లో వైబ్రేషన్స్ వస్తున్నాయి లేదా ఎర్త్ అనేది షేకింగ్ అవుతుందంటే మనకి ఏం గుర్తు రావాలి? ఎర్త్క్వేక్. ఎర్త్లో షేకింగ్ వస్తున్నాయంటేనే భూకంపం వచ్చినట్టు కదా. భూకంపం వస్తే మనం భూమి అంతా షేక్ అయిపోయిద్ది కదా. ఈ షేకింగ్ వచ్చింది అంటే ఈ వైబ్రేషన్స్ వచ్చినాయి అంటే ఎర్త్క్వేక్. ఎర్త్క్వేక్ని మామూలుగా మనం ఏ స్టడీ చేస్తాం, ఏ స్టడీలో మనం ఎర్త్క్వేక్ గురించి చదువుతాము అంటే సెసిమాలజీలో మనం ఎర్త్ యొక్క వైబ్రేషన్స్, ఈ ఎర్త్ మూమెంట్స్ గురించి సెసిమాలజీ అనే సబ్జెక్ట్లో మనం చదువుకుంటాం. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఎర్త్క్వేక్ that produced due to the sliding of rocks along a fault plane are known as. ఇక్కడ ఎర్త్క్వేక్స్ ఏవైతే ఉన్నాయో మనకి అవి వచ్చినాయి అనుకోండి. జనరల్గా ఎర్త్క్వేక్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది? ఎర్త్ అనేది చీలుతుంది, అంటే పార్ట్స్ కింద డివైడ్ అయిపోద్ది. అసలు ఆ ఎర్త్క్వేక్ అనేది ఎందుకు వస్తుంది? ఆ ఎర్త్క్వేక్ వచ్చిందని మనం ఏమంటాం అనేది క్వశ్చన్. ఏమంటామంటే టెక్టోనిక్ ఎర్త్క్వేక్ అంటాం. టెక్టోనిక్ అనే వర్డ్ చాలా ఇంపార్టెంట్. టెక్టోనిక్ అనే వర్డ్ టెక్టోనిక్ ప్లేట్స్కి, టెక్టోనిక్ ఎర్త్క్వేక్స్కి మనం బాగా వాడుతాం. టెక్టోనిక్ ఎర్త్క్వేక్స్ అంటే ఏంటంటే అక్కడ మూమెంట్ జరుగుతుందని అర్థం. అక్కడ మూమెంట్ జరిగి రెండిట్ల కింద చీలుకుపోయింది అనే దాన్ని టెక్టోనిక్ ఎర్త్క్వేక్స్ అంటాం. ఓకే. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ద ఫాస్టెస్ట్ సెస్మిక్ వేవ్స్? అంటే సెస్మిక్ వేవ్స్ ఫాస్ట్గా వచ్చే వేవ్స్ ఏంటి అని అంటారు. ఇక్కడ మీకు తెలియాలంటే మీకు ఒకటి తెలియాలి. ఇక్కడికి జనరల్గా మనకి సెస్మిక్ వేవ్స్ ఫస్ట్ వచ్చే వేవ్స్ ఏంటి అంటే ఇక్కడ మనం చూసుకుంటే ఇది పీ వేవ్స్, ఇవే మనకి ఫస్ట్ వస్తాయి. తర్వాత వచ్చే వేవ్స్ ఏంటి అంటే మనకి ఎస్ వేవ్స్ అంటే సెకండరీ వేవ్స్. నెక్స్ట్ ఫైనల్గా వచ్చే వేవ్స్ ఏంటి అని అంటే సర్ఫేస్ వేవ్స్. ఇది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ప్రైమరీ వేవ్స్, ఈ పీ వేవ్స్ అనేవి చాలా ఫాస్ట్గా వస్తాయి అండ్ ఇట్ ఈస్ నాట్ డేంజరస్.
అంటే కొంచెం మనకి మూమెంట్ అనేది తెలుస్తుంది. ఈ ఎస్ వేవ్స్కి వచ్చేసరికి ఈ సెకండరీ వేవ్స్ కొంచెం డేంజరస్ వేవ్స్, ఇవి రావడానికి టైం పడుతుంది. అంటే పీ వేవ్స్ వచ్చిన తర్వాత ఎస్ వేవ్స్ అనేవి వస్తాయి. ఈ సర్ఫేస్ వేవ్స్ ఉన్నాయి చూసారా, ఇవి ఏంటంటే చాలా పెద్ద వేవ్స్. ఈ ఎప్పటికి వస్తాయంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది, భూమిలోన వస్తాయి ఇవన్నీ మనకి వేవ్స్. ఇది వేవ్స్ వచ్చింది అనుకోండి భూమిలోన, అది మనకి పైన షేకింగ్ రావడానికి కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది అనమాట. కానీ వన్స్ ఒకసారి వస్తే మొత్తం డిస్ట్రక్షనే, మొత్తం అంతా కూడా షేకింగ్ చేసేస్తుంది. సో ఇందులో డేంజరస్ వేవ్స్ ఏదైనా ఉన్నాయంటే సర్ఫేస్ వేవ్స్, సెకండరీ వేవ్స్. ఫాస్టెస్ట్ వేవ్స్ ఏది అని అంటే ప్రైమరీ వేవ్స్. సో హియర్ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సెకండరీ వేవ్స్, సర్ఫేస్ వేవ్స్, టైడల్ వేవ్స్. టైడల్ వేవ్స్ అనేవి జనరల్గా మనం ఎందులో చూస్తామమ్మా? ఓషన్స్లో చూస్తాము, అంటే వాటర్ బాడీస్లో చూస్తాము. సో ఆప్షన్ డి కాదు, ఆప్షన్ బి కూడా కాదు, ఆప్షన్ సి కూడా కాదు. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ప్రైమరీ వేవ్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద కాజ్ ఆఫ్ ఎ సునామీ? ఇందులో ఏది సునామీ రావడానికి మనకి మెయిన్ పార్ట్ కాదు అని అన్నారు. ఏది కాదు? ఇక్కడ జనరల్గా సునామీస్ అనేవి ఇక్కడ ఏది కాదు అని తెలిసే కన్నా ముందు సునామీస్ రావడానికి ఏమేమి ఛాన్సెస్ ఉన్నాయో తెలిస్తే ఏమేమి ఛాన్సెస్ లేవో మనం ఆన్సర్ చేయొచ్చు. సో ఇక్కడ ఏమి ఇచ్చారు? సాయిల్ ఎరోజన్. సాయిల్ ఎరోజన్ వల్ల మనకి సునామీస్ వస్తాయా అంటే రావు, జనరల్గా మనకి తెలుసు. ఎర్త్క్వేక్స్, అవును. భూకంపాలు, భూమి మూవ్ అయితే ఆబ్వియస్లీ మనకి మూమెంట్స్ అనేవి జరిగి ఓషన్లో టెక్టోనిక్ ప్లేట్స్ అనేవి కదలడం వల్ల సునామీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆప్షన్ బి అనేది కాదు. నెక్స్ట్, అంటే ఇక్కడ ఏం చెప్తున్నాం? సునామీస్ అనేవి ఇక్కడ ఏం అడిగారు? నాట్ ద కాజ్ ఆఫ్ ఎ సునామీ. సునామీ రావడానికి ఇది మెయిన్ పార్ట్, అంటే ఇది ఒక పార్ట్ కాదు. ఓకే, సో అప్పుడు ఎర్త్క్వేక్ అనేది ఆన్సర్ కాదు. వాల్కనిక్ ఎరప్షన్, అవును. భూమిలో ఏ మూమెంట్ వచ్చినా, ఓషన్స్లో మూమెంట్ వచ్చినా, మన ఎర్త్ మీద ఏ మూమెంట్ వచ్చినా అది సునామీకి రావడానికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్, సబ్మెరైన్ ల్యాండ్ స్లైడ్స్. ఇక్కడ మనకి సబ్మెరైన్ అంటే తెలుసు కదా, దేనికి రిలేటెడ్? ఓషన్స్కి రిలేటెడ్. ఆబ్వియస్లీ అది కూడా సునామీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందమ్మా? ఆప్షన్ ఏ అనేది సునామీ రావడానికి ఆస్కారం ఉండేది కాదు. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్.